న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ దాడి వీరభద్రరావును జనసేనలోనికి ఆహ్వానించారు. దీంతో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరుతారన్నది ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగుదేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదన్న టాక్ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓడిపోయారు. గతంలో కూడా ఓసారి పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అప్పటి నుంచే ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ రానుంది. విశాఖలో వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేసినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి, ఇప్పుడు దాడి వీరభద్రరావు ఏ పార్టీ వైపు వెళ్లబోతున్నారు? అటు ఉమ్మడి విశాఖ డిస్టిక్ కి సంబంధించి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చెప్పాలి. ముఖ్యంగా గత నెల రోజుల కాలం నుంచి చూస్తూ ఉంటే అటు గాజువాక నుంచి, అదే విధంగా విశాఖ సిటీలో ఎమ్మెల్సీ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఇప్పటికే పదవికి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. కొత్త సంవత్సరంలో ఇవాళ 2వ తేదీ దాడి వీరభద్రరావు పేరుతో ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు వైసీపీకి. దాడి వీరభద్రరావు 2013 నుంచి కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. అప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఆ టీడీపీలో ఉన్న తనకి సరైన గౌరవం లేదని ఎమ్మెల్సీగా ఉన్నా కూడా పదవికి రాజీనామా చేసి చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని నేను జైల్లో చూసినటువంటి జగన్ వేరు, అదే విధంగా ప్రజల్లో తిరుగుతున్నటువంటి జగన్ వేరు, ఇద్దరికి చాలా తేడా ఉంది కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవుతున్నానని దాడి వీరభద్రరావు అప్పుడు ప్రకటన చేసి వైసీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 2014 ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అటు దాడి వీరభద్రరావు మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి 1 సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలో సరైన మర్యాద లేదు, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేసి ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని టీడీపీలో జాయిన్ అవడానికి ప్రయత్నం అయితే చేశారు. కానీ టీడీపీ అప్పట్లో చేర్చుకోకపోవడంతో తిరిగి మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యి ఈ 2019 ఎన్నికలకైతే వెళ్ళారు. కానీ అనకాపల్లి సీట్ ఆశించినటువంటి దాడి వీరభద్రరావు గాని అతని కుమారుడు రత్నాకర్ గాని సీటు రాకుండా అక్కడ ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్కి సీటు కేటాయించడం, దాడి రత్నాకర్కి పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి గణబాబు మీద పోటీకి అయితే నిలిపారు. కానీ అప్పుడు దాడి రత్నాకర్ ఓటమి పాలైతే చెందినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఏ విధమైనటువంటి గౌరవం లేదు, మర్యాద లేదు, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని మనసులో పెట్టుకున్నటువంటి దాడి వీరభద్రరావు తరచూ అటు పార్టీకి సంబంధించినట్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్కి దాడి వీరభద్రరావుకి వర్గానికి మధ్యన ఎప్పుడు పచ్చగడ్డ మండుతున్నట్లుగానే ఎప్పుడు ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళిద్దరి మధ్య 2 వర్గాల మీద పడకుండా ఉండనటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాడి వీరభద్రరావు చేసినటువంటి రాజీనామా కొంతవరకు ఇబ్బందికర వాతావరణం అవుతుంది. మధ్యలోనే 2019లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశించారు, ఎమ్మెల్సీ వస్తున్నారు. అదేవిధంగా గవర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఈయనకి సంప్రదించకుండా వైసీపీ అధిష్టానం తమకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చిందనే ఉద్దేశంతో కూడా మనసులో పెట్టుకున్నటువంటి దాడి వీరభద్రరావు ఇప్పుడు పార్టీకి అయితే రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో టచ్ లోను, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులతోనూ టచ్ లో ఉన్నటువంటి దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్ అటు జనసేన పార్టీకి వెళ్లే అవకాశం ఉందనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆ దిశగానే వీళ్ళు ప్రస్తుతం పావులు కదుపున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి అటు అనకాపల్లి నియోజకవర్గంలో నుంచి సీట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మినిస్టర్ ఉన్నారు. ఆయన మార్పు జరిగినా వేరే వాళ్ళకి ఆల్రెడీ సీట్ అలర్ట్ అయింది. ఇప్పటి వరకు రత్నాకర్కి సీట్ ఇస్తారని భావించినట్టు దాడి వీరభద్రరావు ఆ ఛాన్స్ లేకపోవడం
లేకపోవడం, ఈ నియోజకవర్గాల క్యాండిడేట్స్ మార్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో తమకు గాని తమ కొడుకు గాని ఇద్దరు ఎవరికి సీట్లు రాదని గమనించి ఇప్పుడు పార్టీ మార్పు అయితే ఉంది. అయితే ఈ పార్టీ మార్పులో కూడా సింగిల్ లెటర్ లోనే తన సింగిల్ వాక్యంలోనే తన రాజీనామాని పార్టీ పదవికి అయితే ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దాడి రత్నాకర్ కూడా తన పార్టీ పదవులకు రాజీనామా చేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకేసారి జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ చేరతారు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే గంట క్రితమే ఆ దాడి వీరభద్రరావు కార్యకర్తలను పిలిపించి నిన్న న్యూ ఇయర్ సందర్భంగా అందరితో ఒకసారి మాట్లాడారు, అందరితో ఫోటోలు దిగి అందరిని ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా పిలిపించి వాళ్ళతో సమావేశం అయినట్టు వెంటనే దాడి వీరభద్రరావు తన వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖనైతే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దాడి వీరభద్రరావు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఎటువైపు ఆయన టర్న్ తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి దాడి వీరభద్రరావు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వైసీపీలో ఏ విధమైనటువంటి పార్టీలో ఇంపార్టెన్స్ లేకపోవడం, కేవలం పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సెక్రటరీ పదవి ఒకటి ఇచ్చి పక్కన కూర్చోబెట్టారనేది ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా ఈ గుడివాడ అమర్నాథ్ కూడా ఏ కార్యక్రమానికి పిలవకపోవడం, ఒకవేళ వెళ్ళినా గౌరవించకపోవడం నేపథ్యంలో ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వచ్చినప్పుడు మాత్రమే మర్యాద పూర్వకంగా వెళ్లి దాడి వీరభద్రరావు కలిసి వెంటనే ఆ సమావేశాల నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించింది. సో ఈ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో అటు కార్యకర్తల్లో ఈ దాడి వీరభద్రరావు అనుచరుల్లో కూడా ఒక విధమైన సందిగ్ధం ఉంది. కానీ మరి ఏ పార్టీలో చేరతారా, అటు టీడీపీకి వెళ్తారా లేదా జనసేనలోకి వెళ్తారా లేదా రెండు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి నేపథ్యంలో సీట్ ఆశించి రానున్న ఎన్నికల్లో పోటీకి కొడుకుని నిలబెడతారా, తానే వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాలి. కానీ ఇది మాత్రం వైసీపీ ఒక విధమైనటువంటి దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో గెలుపు ఓటములు సహజంగానే కనిపిస్తుంది. కానీ గౌరవ కమ్యూనిటీకి సంబంధించి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి దాడి వీరభద్రరావు తన కొడుకు రత్నాకర్ కూడా పార్టీ పదవులకు రాజీనామా అంటే దాడి వీరభద్రరావు రాజీనామా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఓటింగ్ మీద ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రానున్న రోజుల్లో మీరు చూస్తూ ఉండండి, సంక్రాంతి నాటికి చాలా మంది వైసీపీకి రాజీనామా చేస్తారు, మాతో పాటు కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాడి వీరభద్రరావు రాజీనామా అనేది ఒక చర్చనీయాంశంగా కనిపిస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.